వెల్కమ్ టు పల్లవి టీవీ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడతా ఉంది. ఓడిపోయిన అభ్యర్థులకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చ వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భువనగిరిలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి బంధువులు తమ ఇండ్లపై రాళ్లు పోశారు, అట్లాగే బీర్ సీసాలతో దాడులు చేశారని ఆ వార్డు ఓటర్లు మొత్తం రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు ఏదైతే అభ్యర్థి నుంచి తీసుకున్న సామాగ్రి ఏదైతే ఉంటుందో సామాగ్రిని రోడ్డు మీద పడేసి అట్లాగే నిరసన ర్యాలీ తీసి పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ వివరాలు ఒకసారి చూస్తే ఇది భువనగిరి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో దాదాపు 35 వార్డులు ఉన్నాయి. ఇది భువనగిరిలో నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిన్న బయటకు వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 35 వార్డులు ఉంటే కాంగ్రెస్కి 22, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇండిపెండెంట్ 5. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి 1వ వార్డు అభ్యర్థి ఆ అభ్యర్థి పేరు ఏంటంటే స్వరూపరాణి దాదాపు ఎన్ని ఓట్లతోనంటే 27 ఓట్లతోనే ఓడిపోయింది. 27 ఓట్లతోని బీఆర్ఎస్ అభ్యర్థి భువనేశ్వరి చేతిలో 27 ఓట్లతో, కేవలం 27 ఓట్లతో ఓడిపోయింది. ఈ 27 ఓట్లతో ఓడిపోవడాన్ని ఆమెకు సంబంధించినటువంటి బంధువులు జీర్ణించుకోలేకపోయారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంకి ఈమెకు 403 ఓట్లు పడితే ఈమెకు 376, స్వరూపరానికి 376, అట్లాగే భువనేశ్వరికి ఈ 1వ వార్డులో ఈమె ఓడిపోయింది. 27 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. ఈ ఓడిపోయినందుకు గాను ఈమెకు సంబంధించినటువంటి అనుచరులు మా ఇళ్లపై దాడులు చేశారు, బీర్ సీసాలతో రాళ్లతో దాడులు చేశారు నిన్న రాత్రి అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లు ర్యాలీ తీసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మన విజువల్ చూద్దాం. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చూడండి, ఎంతమంది గుమిగూడారు ఇక్కడ. పద్ధతిగా చెప్పేది ఇది పద్ధతి కాదు. ఎవరు విసిరేసిరా అమ్మా మా ఇంట్లో వేసిండు, మా లైన్ కూడా 5-6 ఇళ్ళలో వేసిండు, వెనక లైన్ అట్లా పిల్లలు భయపడదు. ఎవరాళ్ళు ఆయన ఉన్న ఆయన దోస్తులు, ఆయన మేనమామ కొడుకులు అందరు. సో ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి ర్యాలీగా వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. జనం ఓట్లు వేయనందుకు ఓటర్లు వేసినటువంటి ఎవరైతే తమకు ఓట్లు లేదని భావించారో వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేయడం అనేది సరికాదనేది అక్కడ ఉన్నటువంటి చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మన పల్లవి ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ అసలు ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. శశి, ఇంతకు అక్కడ ఏం జరిగింది? భువనగిరిలో ఓటర్ల నివాసాల మీద దాడులు జరిగినట్లు మనకు వార్తలు వస్తా ఉన్నాయి. అక్కడ అసలు ఏం జరిగింది, మొదటి నుంచి ఏం జరిగింది, ఏంటి పరిస్థితి? అయితే మనం చూస్తున్నట్టయితే భువనగిరి మున్సిపాలిటీలో గతంలో ఇప్పుడు జరిగిన 35 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 22, బీజేపీ 4, బీఆర్ఎస్ కు 4, ఇండిపెండెంట్ 5 వార్డులో గెలుపొందారు. అయితే 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వల్లభోజు స్వరూపరాణి బీఆర్ఎస్ పార్టీ ఏలే భువనేశ్వరి చేతిలో 27 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వరూపరానికి 403 ఓట్లు పడితే ఏలే భువనేశ్వరికి 376 ఓట్లు పడ్డాయి. అయితే వల్లభోజు స్వరూపరాని బంధువులు 1వ వార్డులో నిన్న రాత్రి కొందరు ఇండ్లపై బీరు సీసాలతో దాడి చేశారని ఆరోపిస్తూ 1వ వార్డు ఓటర్లు స్థానికులు ఇవాళ ఉదయం ఆందోళన చేపట్టారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు చేరుకొని ఫిర్యాదు చేశారు.
ఓకే. ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఓటర్లకు సంబంధించి కేసు నమోదయిందా? ఎట్లాంటి వివరాలు తెలుసా? ఇంకా మనకి కేసు అయితే వాళ్ళు పెట్టారు, కానీ ఇంకా పోలీసులు వాళ్ళు కేసు స్వీకరించారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఓకే. థ్యాంక్ యూ శశి. థ్యాంక్ యూ. సో ఇది అంటే ఓట్లు 27 ఓట్లతో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినందుకు గాను వీళ్ళు దాడి చేసినట్లు ఆరోపిస్తూ ఓటర్లంతా రోడ్డెక్కి వాళ్ళు తీసుకున్న సామాగ్రి కూడా నిన్న అభ్యర్థి ద్వారా వచ్చినటువంటి సామాగ్రి కూడా రోడ్డు మీద పడేసి నిరసన తెలుపుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థి కాబట్టి మళ్ళీ వీళ్ళు ఓటర్లు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తారా, చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. మరి ఓట్లు వేయనందుకు ఈ దాడులు చేయడం సరేనా, కరెక్టేనా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.